వెల్వెట్ వాయిస్ ఆఫ్ సౌత్గా పేరు పొందినటువంటి గాయకులు శ్రీ పిబి శ్రీనివాస్ గారు. ఆయన తెలుగులోనూ అలాగే కన్నడలోనూ ఎన్నో వందల వేల పాటలు పాడారు. అలా పాడినటువంటి అమృతతుల్యమైన పాట లేత మనసులో చిత్రంలోని పాట, సుశీలమ్మ గారితో కలిసి వారు పాడినటువంటి పాట. మరి ఈ పాటని రచించింది దాశరథి గారు అండ్ ఈ పాటని స్వరపరిచింది ఎంఎస్ విశ్వనాథం గారు. ఈ పాటని పాడడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము వర్ధమాన గాయకులు మాళవిక మరియు కృష్ణ చైతన్యల్ని. అందాల చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. మిసలాడే వెందుకని, తళతళలాడే వేమిటని, మిసలాడే వెందుకని, తళతళలాడే వేమిటని, కురులు మోముపై వాలె నేలను విరులు కురులలో నవ్వెనెందుకు, అడుగు తడబడే చిలక కేలను పెదవి ఒడికెనో చెలియకెందుకు. అందాల చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. వయసు నేర్పులే మధుర మార్గము మనసు చూపులే, యుగము క్షణముగా గడిచిపోవుగా. అందాల చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. థ్యాంక్ యూ మాళవిక అండ్ కృష్ణ చైతన్య. పిబి శ్రీనివాస్ గారు పాడినటువంటి అరుదైన ఆణిముత్యాల లాంటి పాటల్లో ఈ పాట కూడా ఒకటి. పిబి శ్రీనివాస్ గారు తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా ఎన్నో వేల పాటలు పాడారు. అయితే వారికి నిజంగా అందాల్సినటువంటి సత్కారం అందలేదని చాలామంది అభిమానులు ఫీల్ అయ్యారు. అలాంటి ఒక అభిమాని, ఒక విలేకరి పిబి శ్రీనివాస్ గారిని అడిగారంట,
సార్ మీకు పద్మశ్రీ రావాల్సింది రాలేదు ఏంటి అంటేను ఆయన చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? పిచ్చివాడ, నాకు పద్మభూషణ్ పుట్టుకతోనే వచ్చింది. పిబి శ్రీనివాస్లో పిబి అంటే ఏమిటి అనుకుంటున్నావు? పద్మభూషణ్ అన్నారంట. అలాంటి ఉదాత్త హృదయులు శ్రీ పిబి శ్రీనివాస్ గారు. ఈ మధ్యకాలంలోనే వారు పోయారు. కానీ అక్కడ నిజంగానే ఇక్కడ జరగని గొప్ప గొప్ప సత్కారాలే వారు అందుకుంటున్నారని, వారు మనందరినీ బ్లెస్ చేస్తున్నారని మనందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని బైహార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టోనే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా? బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశా భోంస్ల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలనే. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించి సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరద భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కా పాడామని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడావు నాన్న. నిజ 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 పని 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 మ పని స నిజ 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 పని. నిగమ వెతికాను నేను, అందులో నిగమ ఉంది. నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నారద నాదా